అన్నా రైతు బంధు అప్పు పుట్టట్లేదు, అన్నా స్టూడెంట్ స్కాలర్షిప్ అన్నా నా అప్పు పుట్టట్లేదు, అన్నా మనం జాబ్ లేయాలన్నా నా అప్పు పుట్టట్లేదు, అన్నా మనం 4000 పెన్షన్ ఇవ్వాలా నా అప్పు పుట్టట్లేదు, అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలా కదన్నా నా అప్పు పుట్టట్లేదు. మరి 5000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెడదామా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. అసలు నువ్వు నిజంగా మనిషివేనా 5000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెట్టడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ స్టూడెంట్ యొక్క స్కాలర్షిప్లు విడుదల చేయడానికి నీ దగ్గర డబ్బులు లేవు, పింఛన్ చేయడానికి డబ్బులు లేవు, రైతు బంధు వేయడానికి డబ్బులు లేవు, కానీ గాంధీ విగ్రహం పెట్టడానికి మాత్రం 5000 కోట్లు నీ దగ్గర. ఎక్కడ దాచుకున్నావు అవన్నీ? అక్కడ చాలా ఫ్యామిలీలు నివసిస్తున్నాయి నువ్వు గాంధీ విగ్రహం పెట్టే చోట. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? ఒకసారి వాళ్ళ బాధ చూడు. सडन का कॉलेज में लेकर వెళ్తాం. वो नहीं चाहती थी कि 400 फैमिलियों की शांतियों को बिगाड़े. వెళ్ళాము చెప్పండి 450 ఫ్లాట్స్ అండి. ఎక్కడ పోతాం? సడన్ గా వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? అందరు అఫోర్డ్ చేయలేరు కదా. అందరు మాక్సిమం 90% మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ కష్టపడి లోన్ తీసుకొని ఇక్కడ మేము వచ్చామండి. ఈ రోజు కూలగొడుతున్నారు. ఆ లోన్ సగం కూడా మాకు తీరలేదు. పిల్లల ఎడ్యుకేషన్ రన్ అవుతుంది. ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్న పలంగా మీరు వచ్చి ఖాళీ చేసేసేయండి. ఎటు పోతామండి? గాంధీ గారు